జిల్లాలో రెండవ పంటను చూపుతూ 30 టీఎంసీల నీటిని గల్లంతు చేశారని, దీనికి సంబంధించిన వివరాలను ఇరిగేషన్ శాఖ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చూపాలని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ముత్తుకూరు మండలంలోని దమ్మాయిపాలెం గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు గ్రామాలకు వస్తే ఒకటే చెప్తున్నారు, మొన్న వచ్చిన తుఫానుకి ఒక్కరికి కూడా ఎస్సీలు బీసీలు ఒక్కరికి కూడా తుఫాన్ సాయం చేయలే. అటు రైతులు దెబ్బతినిపోయినారు, పేదోళ్ళు 2 వారాలు పని లేకుండా ఆగిపోయినారు. ఆయన చెప్పినాడు, ఆయన సెలవు ఇచ్చాడు, మత్స్యకారులు గిరిజనులు 16,000 కుటుంబాలకి 2,500 రూపాయలు బియ్యం ఇచ్చానని చెప్పాడు సరుకులని. అది కూడా మోసమే. దాంట్లో కొంతమంది గిరిజనులకు కూడా ఇవ్వలే. ఒక గిరిజన కుటుంబానికి ఒక్కరుంటే 1000, ఇద్దరుంటే 2,000, ముగ్గురు పైన ఉంటే 2,500. ఆడ పొదలకూరు మండలంలో ఒక్క గిరిజన కాలనీలో 40 మందికి ఎగ్గొట్టారు. అది కూడా మోసమే. నార్లు పోయినాయి. దాంట్లో ప్రతి ఒక్కరికి నెల రోజులు టైం పోయింది, 3,000 రూపాయలు ఖర్చు అయింది. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి జగనన్న నా ఎస్సీలు నా బీసీలు అంటాడు. నా ఎస్సీలు నా బీసీలు, ఆ ఎస్సీలు బీసీలనే ముంచాడు. తుఫాను వస్తే అందరికి వస్తుంది. మత్స్యకారులకి తుఫాను, గిరిజనులకు తుఫాను, ఎస్సీలకు తుఫాను, బీసీలకు తుఫాను. ఇక్కడ మాత్రం నా ఎస్సీలు బీసీలు లేవంట, వాళ్ళు బాగుండారంట. అది ఎగ్గొట్టేసేసినారు. ఆఖరాని ఈరోజు పరిస్థితి ఏంటంటే, వ్యవసాయ మంత్రి జిల్లాలో 30 టీఎంసీలు రెండో పంటలో గల్లంతు. ఓ పక్కన వ్యవసాయ మంత్రి, ఓ పక్కన ఆయన ఇన్ఛార్జ్ మంత్రి అంబటి, ఆయనకి అసలు టైమే ఉండదు. మన జిల్లాలో కనీసం 30 టీఎంసీలు గల్లంత అయినాయంటే ఒక అరగంట సమీక్ష చేసే ఓపిక ఆయనకి లేదు. అక్కడ ఇరిగేషన్ మంత్రి, ఇక్కడ వ్యవసాయ మంత్రి కలిసి గూడూరు డివిజన్ ప్లస్ ఉత్తర కాలువ, కావలి కాలువ, దక్షిణ కాలువ కలిపి ఒక 3 లక్షల ఎకరాలని ముంచేశారు. 3 లక్షల ఎకరాలు పండుండేది, ఈరోజు నీళ్లు ఇవ్వటంలా. దానివల్ల ఇంచుమించు ఎంత నష్టం? 30 టీఎంసీలు ఎకరాకి 3 టన్నులైనా 9 లక్షల టన్నులు. మేము ఎన్ని పనులు చేసామో వచ్చి చూడమను. నేనేమంటానంటే, మొత్తం రోడ్లు, ఇరిగేషన్, ఎల్ఈడి బల్బులు అన్ని పనులు మేము చేయించాం. ఆఖరాన నారికేళ్ళపల్లి నుంచి మెయిన్ రోడ్డు సుబ్బారెడ్డిపాలెం వరకు 1.5 కోటి శాంక్షన్ చేయించా. నువ్వెందుకు దాన్ని క్యాన్సిల్ చేయించుకున్నావు? దేనికి నువ్వు రెండోసారి గెలిచింది? వాళ్ళ కొంపలు ముంచేదానికా? ఒకటి మాత్రం చేస్తున్నారయ్యా, ఆ రోడ్డు పక్కన వాళ్ళు ఆ షాపులు పెట్టుకొని ఏ పూటకి ఆ పూట గడుస్తుంటారు పేదోళ్ళు. దాని మీద బోర్డు జగనన్నే మా నమ్మకం అంట. ఎందుకంటే వాళ్ళ కొంపలు ముంచుతున్నాడు కదా. 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి వాళ్ళకి పన్నుల మీద పన్నులు, చెత్త పన్నులు వేసి, అందుకని జగనన్నే మా నమ్మకం అని చెప్పి వాళ్ళు బోర్డులు పెట్టుకుంటున్నారంట. ఏదైనా పెడితే పోలీస్ కేసులు. ఇది పరిస్థితి. ఫిషర్మెన్ ప్యాకేజ్ ఈ ఒక్క పంచాయతీలో ఎంతమంది? 33 మందికి 33 మంది ఏరి మళ్ళీ ఆయన జగనన్న చెప్తుంటాడు, నాకు అందరూ సమానం. మొన్న ఆయన క్రిస్మస్ రోజు ఒక సెలవు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంట. యేసుక్రీస్తు ఒకటే బోధించా అంట, శత్రువులు అని ఎవరిని చూడకూడదంట, అందరినీ సమానంగా చూడాలంట. ఎడగరా వచ్చి చూడవయ్యా, నా మీద 3 మందిని తీసి నా మీద 10 కేసులు పెట్టుండారు నా మీద. అందుకని శత్రువుల్ని చాలా బాగా చూసుకుంటున్నారు మీరు. ఇక్కడికి వస్తే తెలుస్తుంది. ఆ జగనన్నే మా నమ్మకం అనే బోర్డులు తీసిండే అసహ్యంగా ఉందా? వాడి పాపం ఎవరైనా తెలుగుదేశం అభిమానం, బీజేపీ అభిమానం ఆ షాపుకు పోయి వస్తువు కొనుక్కోవాలంటే అవాయిడ్ చేస్తున్నారు, వేరే షాపుకు పోతున్నారు. అది జగనన్నే మా నమ్మకం.